నేను మీ ఎంఏ నాయుడు. జై హో భారత్. ఉత్కంఠ భరిత ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం. నిరాశ ఆవహించింది, దుఃఖం తన్నికొస్తుంది, ఓటమి తప్పదన్న భావన మెలిపడుతుంది. 7 నెలల కిందే వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఎదురైన పరాభవం గుర్తొస్తుంటే బాధ రెట్టింపు చేస్తుంది. టీవీల ముందు కూర్చున్న ప్రతి భారత అభిమాని పరాభవానికి సిద్ధమైపోయాడు. నీళ్ళు నిండిన కళ్ళతో, బరువెక్కిన హృదయంతో ఒక్కరంటే ఒక్కరైనా రోహిత్ సేన కప్పు గెలుస్తుందా అని ఊహించి ఉండరు. ఎందుకంటే ఫైనల్లో గెలవడానికి దక్షిణాఫ్రికా చేయాల్సింది 24 బంతుల్లో 26 పరుగులే. అలాంటి స్థితిలో ఓ జట్టు ఓడిపోతుందని ఎవరైనా కల్లో అనుకుంటారా? కానీ అద్భుతమే జరిగింది. ఓటమి కోరల్లో నుంచి నమ్మశక్యం కాని రీతిలో పుంజుకున్న టీమిండియా అంటే ఇక్కడ మన భారత్ ఏ విధంగా ఘన విజయం సాధించిందో మనం చూడొచ్చు. కానీ చచ్చి పడిపోయిన భారత్ ఆశలకు ఆర్థిక జీవం పోశాడు. 17 ఓవర్లో ప్రమాదకర క్లాసిన్ అవుట్ చేయడమే కాకుండా 4 పరుగులే ఇచ్చాడు. టీవీలు కట్టేద్దామని అభిమానుల చేతులకు తీసుకున్న రిమోట్లన్నీ యథాస్థానాల్లోకి వెళ్ళిపోయాయి. అప్పుడు వచ్చాడు ఆపద్బాంధవుడు బుమ్రా. తన ఆఖరి ఓవర్ల అదరవాన్ని పిచ్చాడు. మిణుకుమంటున్న టీమిండియా ఆశలకు రెక్కల తొడుగుతో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒత్తిడిలో ఒక్కొక్క బంతిని ఒక్కొక్క బుల్లెట్లా వదులుతూ పరుగులు రాకుండా పెద్ద గోడ కట్టేశాడు. 13 ఏళ్ల కళ నెరవేరింది. 7 నెలల కిందటే వన్డే ప్రపంచ కప్పును కోల్పోయాం. అదే విధంగా అదే బాధ, అదే నిరాశ, అదే దుఃఖం యావత్ భారతదేశం ఊహించింది. కానీ దీని రీతిలో అద్భుతంగా ఆడి రోహిత్ సేన మన 13 ఏళ్ల కళ తెరదించాడు. యావత్ భారతదేశ ప్రజల్లో పండగ వాతావరణం నెలకొంది. చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఏ నాయుడు.